టర్మ్స్ చూసుకుంటే చాలా మంది అమ్మాయిలకి పీసీఓఎస్ హ్మ్. చాలా ఇబ్బంది పడుతున్నారు. అవును. ఎవ్రీవన్ దే ఆర్ గెట్టింగ్ సమ్ ఫేషియల్ హెయిర్స్ అవును. అమ్మాయిలకి. అవును. అండ్ దే ఆర్ గెట్టింగ్ ఓవర్ వెయిట్. అవును. అండ్ ఇవన్నీ పక్కన పెడితే మారుతున్న ఫుడ్ హ్యాబిట్స్‌తో యూ ఆర్ ఆల్సో గెట్టింగ్ థైరాయిడ్ హ్మ్. కూడా వచ్చేస్తుంది. హ్మ్. అండ్ దేర్ ఆర్ మిడ్ ఏజ్ ఉమెన్స్ హూ కాంట్ గో టు దేర్ ఆర్ మిడ్ ఏజ్ ఉమెన్ హూ కాంట్ గో టు జిమ్ డైలీ. సో హ్మ్. ఇలాంటి అమ్మాయిలకి లేదా అలాంటి ఉమెన్‌కి మీరిచ్చే సజెషన్ ఏంటి? ఇఫ్ దే కెన్ డూ సమ్ హోమ్ ఆ! వర్కౌట్స్, వాట్ ఆర్ ద థింగ్స్ దే కెన్ డూ ఇన్ హోమ్? అలాగే గుడ్. ఎటువంటి ఫుడ్ తీసుకోవచ్చు? గుడ్. ఫస్ట్ థింగ్ పీసీఓఎస్ ఈస్ మోర్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. హ్మ్. అదొక జబ్బు కాదు. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం. ఎందుకంటే నీ లాంగ్ టర్మ్ ఫుడ్ హ్యాబిట్స్, లాంగ్ టర్మ్ యాక్టివిటీ, లాంగ్ టర్మ్ చేంజెస్ ఇన్ ద బాడీ, హార్మోన్ బాడీ వల్ల మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యాయి. హ్మ్. ఇప్పుడు ఈ టైంలో ఎందుకు ఎక్కువైంది అంటే వుమెన్ ఫ్రమ్ ద చైల్డ్‌హుడ్ ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ సీన్ కిడ్స్ ఇన్ కాలేజ్, ఇన్ స్కూల్ బేసికల్లీ హూ స్ట్రెయిట్ అవే ఓన్లీ ఈట్ జంక్ ఫుడ్. హ్మ్. ఇంట్లోకి హ్మ్. వెళ్తారు జంకే తింటారు. సో వెన్ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఎక్కువయ్యేసరికి, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం ఎక్కువయ్యేసరికి న్యూట్రిషన్ అనేది తగ్గుతుంది. ప్లస్ ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ఇట్ హ్యాస్ ఎన్, అంటే అడాలసెంట్ ఏజెస్ గ్రోత్ స్టేజెస్ నుంచి కూడా వాళ్ళ హార్మోనల్ సైకిల్ మీద ఇష్యూ కలగజేస్తుందని చెప్పి రీసెర్చ్ ఈస్ వెరీ క్లియర్. హ్మ్. గెట్ హ్మ్. ఇట్? సో అదొకటి, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఒకటి. హ్మ్. సో ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి, అగైన్ ఇట్స్ వెరీ హ్యూజ్ టాపిక్ టు టాక్ యెస్. అబౌట్. ఐ కీప్ ఇట్ వెరీ సింపుల్. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి వాట్ యాక్చువల్లీ హెల్ప్స్ దెమ్ ఇస్, ఫస్ట్ థింగ్ ఇస్ లూజింగ్ బాడీ ఫ్యాట్. హ్మ్. అండ్ హౌ దే హ్యావ్ టు డూ ఇట్? ఫస్ట్ థింగ్, ఎక్సర్సైజ్ పరంగా దే హ్యావ్ టు లిఫ్ట్ వెయిట్స్ ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ విచ్ కెన్ యాక్టివేట్ దర్ మసిల్. మీరు పిలాటిసే చేస్తారా, యోగా చేస్తారా, లేకపోతే ఏదైనా చేయండి, మీ మజిల్ యాక్టివేట్ అవ్వాలి. హ్మ్. మజిల్ యాక్టివేట్ అవుతే మీ షుగర్ లెవెల్స్ మీ బ్లడ్‌లోంచి వాడుకుంటారు. హ్మ్. షుగర్ లెవెల్స్‌ని ఎప్పుడైతే బ్లడ్‌లోంచి వాడుకున్నారో మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. హ్మ్. ఈవెన్చువల్లీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో మీ ఓవరీస్ మీద దాన్ని చూపించే ఎఫెక్ట్ తగ్గుతుంది. ఓకే. సో ఈవెన్చువల్లీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అంటే మెయిల్ హార్మోన్స్ ఏవైతే జనరేట్ అవుతున్నాయో బికాస్ హ్మ్. ఆఫ్ హ్మ్. హైయర్ ఇన్సులిన్, అది కంట్రోల్ అవుతుంది. హ్మ్. ఓవరాల్‌గా డూ సమ్ యాక్టివిటీ విచ్ కెన్ యాక్టివేట్ యువర్ మసిల్, లూజ్ బాడీ ఫ్యాట్. హ్మ్. ఫుడ్ పరంగా వచ్చేసరికి ఏంటంటే, ఇంట్లోనే మంచిగా వండుకొని, ఆయిల్ కొంచెం కంట్రోల్‌లో చేసుకుంటూ వండుకొని తినండి. బయట తినడం కంప్లీట్‌గా ఆపండి. ప్రాసెస్డ్ ఫుడ్ ఆపండి. బయట తినడం ఆపండి. స్పెసిఫిక్ టు పీసీఓఎస్ పేషెంట్స్. ఒక 3-4 మంత్స్ ఇంట్లోనే మంచిగా న్యూట్రిషియస్‌గా వండుకొని తినండి. పోర్షన్స్‌లో తినండి. మీరెంత పోర్షన్ ఓకే. అన్నం, కూర, పప్పు, ప్రోటీన్ సోర్స్ అన్నీ ప్లేట్‌లో బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా చూసుకొని తినండి. హ్మ్. ఒక 3 మంత్స్ చేయండి. యూ విల్ స్టార్ట్ సీయింగ్ చేంజెస్ ఇన్ యూర్ బాడీ. హ్మ్. చాలా హ్మ్. మంది వుమెన్ నాకే చెప్తారు ఏంటంటే, "దోస్ డేస్ ఐయామ్ వర్కింగ్ ఔట్. ఒక డైట్ మెయింటైన్ తగినంత సేపు నాకు పీసీఓఎస్ సింప్టమ్సే లేవు. ఓకే. ఎప్పుడైతే మానేసానో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాయి" అంటారు పీసీఓఎస్ సింప్టమ్స్. హ్మ్. హ్మ్. ఎందుకు బౌన్స్ బ్యాక్ అయ్యాయి? నీ లైఫ్ స్టైల్ మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోతుంది కదా! యూర్ అగైన్ ఓవర్ ఈటింగ్ ప్రాసెస్డ్ ఫుడ్. యూర్ అగైన్ స్ట్రెసింగ్ యువర్‌సెల్ఫ్ సో మచ్. యూర్ నాట్ స్లీపింగ్. యూర్ నాట్ ఎక్సర్సైజింగ్. ఇట్స్ అగైన్ బౌన్సింగ్ బ్యాక్. హ్మ్. సో, పీసీఓఎస్ ఒకసారి తగ్గింది కదా అని చెప్పి మళ్ళీ వెనక్కి రాకుండా ఉండదని లేదు. మీ లైఫ్ స్టైల్ మళ్ళీ చెడుగా ఉన్నప్పుడు ఇట్ విల్ అగైన్ కమ్ బ్యాక్. సో, దిస్ ఈస్ సంథింగ్ వాట్ పీపుల్ నీడ్ టు రియలైజ్ దట్. So, give a suggestion for women. ఓకే. So, how they can keep up their period cycles and hormones ని గాట్ ఇట్. balanced గా I'll ఉంచుకోవడం. give you a personal explanation. So, this is something my wife keeps telling me. Those monthsలో అయితే those months where she works out at least 20 days a month చేసిన రోజులు, ఎప్పుడు పీరియడ్ వచ్చింది, ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది. పెయిన్‌ఫుల్ పీరియడ్స్ ఉండవు. హ్మ్. పీరియడ్ వచ్చే రోజు తెలుస్తది. కొంచెం క్రాంప్స్‌లా తెలుస్తది. పీరియడ్ వచ్చే ముందు రోజు, తర్వాత రోజు కూడా తేడా ఉండదు. హ్మ్. చాలా నార్మల్‌గా అయిపోతుంది. యాహ్! అదే మంత్‌లో ఫుడ్ కూడా వర్కౌట్ చేసాక ఫుడ్ కూడా సరిగ్గా మెయింటైన్ చేసి, ఓవరాల్‌గా స్లీప్ సైకిల్ సరిగ్గా మెయింటైన్ చేస్తే అసలు ఇష్యూ లేదు. దోస్ మంత్స్ షీ ఈస్ స్ట్రెస్డ్ అప్ విత్ వర్క్. షీ ఈస్ హ్మ్. నాట్ ఏబుల్ టు వర్క్ ఔట్. ఫుడ్ హ్మ్. అటు ఇటు వెళ్ళిందనుకోండి. పీరియడ్ క్రాంప్స్ స్టార్ట్ అవుతాయి. మూడ్ స్వింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ అవుతాయి. సో, ఇట్స్ ఎ వెరీ ఎవిడెంట్ ఫ్యాక్ట్ దట్ ఇఫ్ యూ రెగ్యులర్‌లీ వర్క్ ఔట్ అండ్ ఈట్ న్యూట్రిషియస్, యువర్ పీరియడ్ సైకిల్ విల్ బి ఆన్ పాయింట్. ఓకే. Yes. రెండోది ఫుడ్ చాయిసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యువర్ డైలీ ఫుడ్ ఇంటేక్ ఈస్ మోర్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఇట్ కెన్ ఇంపాక్ట్ యువర్ పీరియడ్ సైకిల్. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు మన బాడీ ఉంది. లెట్స్ కన్సిడర్ ఇట్ యాస్ ఎ కార్. అది పెట్రోల్ ఏస్తే నడుస్తది. కెరోసిన్ ఏసినా నడుస్తది. కానీ తొందరగా పాడైపోతది.